నమస్కారం అండి. నా పేరు ఆర్ భాగ్యలక్ష్మి. నేను ఒడిశా రాయగడ నుండి వచ్చాను. ఇది ఇక్కడ నాకు 2023 నుండి మోకాలు నొప్పులు, కీళ్ళవాతం, మరి చేతి వేళ్ళు ఇవంతా నొప్పులు ఉండేవి. ఏమీ చేసుకోలేకపోయేదాన్ని. యూట్యూబ్లో అమృత సిద్ధ హాస్పిటల్ గురించి చూసి ఇక్కడ బాగా మెడిసిన్ ఇస్తున్నారని అందులో చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చాక మెడిసిన్ 4 రోజులు వాడాక చాలా బాగా తగ్గింది. ముందైతే నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేదాన్ని. ఏం తిన్నా వాంటింగ్స్ అయిపోయేది, ఏమీ ఇష్టపడేది కాదు తినడానికి. మరి ఇక్కడ మెడిసిన్ వాడాక బాగా తగ్గింది. థెరపీ కూడా చేయించుకున్న. అమృత హాస్పిటల్కి ధన్యవాదాలు. రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకు రెండో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి? మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు రామ్ చరణ్ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు తగ్గిపోయాయి? మొత్తం 2 రోజుల్లో ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్లు ఎంత? ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోతారు? అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర సినిమాకు మొదటి రోజు, రెండో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి? 2 రోజుల కలెక్షన్ల లెక్కల్లో ఈ 2 సినిమాల్లో ఏ సినిమా తోపు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా మొదటి రోజు ఈ 2 సినిమాల కలెక్షన్ల లెక్కలను చూద్దాం. పెద్ద సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 75,65,65,00,000 షేర్ కలెక్షన్ రాగా 135,35,00,000 గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడులు అక్షరాల 35% మొత్తాన్ని మొదటి రోజునే పెద్ద సినిమా రాబట్టిందనమాట. ఇక దేవర సినిమా విషయానికి వెళ్ళిపోదాం. దేవర సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 98,60,00,000 షేర్ కలెక్షన్ లాగా 172 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు దేవర సినిమాకు మొదటి రోజు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడులు దేవర సినిమా మొదటి రోజే ఏకంగా 53% పెట్టుబడిని తిరిగి రాబట్టింది. అంటే మొదటి రోజు కలెక్షన్ లెక్కల్లో మాత్రం పెద్ద సినిమా కంటే దేవర సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నది వాస్తవం. పెద్ద సినిమాకు 75,65,00,000 షేర్ కలెక్షన్ వస్తే దేవర సినిమాకు 98,60,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పెద్ద సినిమా కంటే దేవర సినిమాకు దాదాపు 23 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయన్నమాట. ఇది మొదటి రోజు 2 సినిమాల కలెక్షన్ లెక్కలు. ఇక రెండో రోజు ఈ 2 సినిమాల కలెక్షన్ లెక్కల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దేవర సినిమాకు రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయని చూద్దాం. దేవర సినిమాకు రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల 29,02,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండో రోజు రాబట్టింది. అంటే మొత్తం 2 రోజుల్లో కలిపి దేవర సినిమాకు అక్షరాల 127,62,00,000 షేర్ కలెక్షన్ రాగా 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను దేవర సినిమా 2 రోజుల్లో కలెక్ట్ చేసింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడులు ఏకంగా 70% మొత్తాన్ని 2 రోజుల్లోనే దేవర సినిమా రాబట్టిందనమాట. ఇక పెద్ద సినిమాకు మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు భారీగా కలెక్షన్లు తగ్గిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు పెద్ద సినిమాకు అక్షరాల 16,06,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి పెద్ద సినిమాకు రెండో రోజు నాడు అక్షరాల 21,91,00,000 షేర్ కలెక్షన్ రాగా 46,44,00,000 గ్రాస్ కలెక్షన్లు పెద్ద సినిమాకు రెండో రోజు నాడు వచ్చాయి. మొదటి రోజు పెద్ద సినిమాకు 75,65,00,000 షేర్ కలెక్షన్ వస్తే రెండో రోజు నాటికి ఇందులో సగం కలెక్షన్లు కూడా రాలేదు. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు పెద్ద సినిమాకు ఏకంగా 53,74,00,000 కలెక్షన్లు తక్కువగా రావడం గమనార్హం. ఇక ఏరియాల వారీగా పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత, 2 రోజుల్లో వచ్చింది ఎంత, ఇంకా రావాల్సింది ఎంత అన్న లెక్కల్లోకి వెళ్తే నైజాంలో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇదే నైజాం ఏరియాలో పెద్ద సినిమాకు మొత్తం 2 రోజుల్లో అక్షరాల 24,80,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే మరో 24 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 24 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు 2 రోజుల్లో 9,84,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే సీడెడ్ జిల్లాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 14,16,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక ఉత్తరాంధ్రలో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 2 రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల 9,50,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా
8,50,00,000 కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 10,20,00,000 పెట్టుబడి పెట్టారు. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజుల్లో ఈ సినిమాకు 6,51,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే 3,69,00,000 కలెక్షన్లు ఇంకా రావాల్సిందనమాట. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 8,25,00,000 పెట్టుబడిని పెట్టారు. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు 2 రోజుల్లో అక్షరాల 4,65,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 3,57,00,000 కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 11,20,00,000 పెట్టుబడి పెట్టారు. ఇదే గుంటూరులో 2 రోజుల్లో ఈ సినిమాకు 7,57,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే గుంటూరులో మరో 4 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తేనే ఈ సినిమానుకున్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళిపోయినట్టు లెక్క. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 9,30,00,000 పెట్టుబడి పెట్టారు. ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు 2 రోజుల్లో 4,89,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమానుకున్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే మరో 4,41,00,000 కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 6,30,00,000 పెట్టుబడి పెట్టారు. ఇదే నెల్లూరులో 2 రోజుల్లో ఈ సినిమాకు 2,82,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే నెల్లూరులో ఈ సినిమానుకున్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళిపోవాలంటే మరో 3,48,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక టోటల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 135,25,00,000 పెట్టుబడి పెడితే 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 70,61,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఉన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళిపోవాలంటే ఇంకా 65 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక కర్ణాటకలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 17 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే కర్ణాటకలో 2 రోజుల్లో ఈ సినిమాకు 6,55,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే కర్ణాటకలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళిపోవాలంటే ఇంకా 10,45,00,000 వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7,25,00,000 పెట్టుబడి పెడితే ఈ 2 రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 95,00,000 షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఈ 2 రాష్ట్రాల్లో వస్తున్న కలెక్షన్లు బట్టి చూస్తే నాకైతే ఒకటే అనిపిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పెద్ద సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయినా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు నష్టాలు తప్పవు. హిందీ రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదు. హిందీలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇదే హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 రోజుల్లో వచ్చింది కేవలం 3,80,00,000 కలెక్షన్లు మాత్రమే. అంటే హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకు వెళ్ళిపోవాలంటే ఇంకా 21,20,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట. చూడాలి మరి హిందీలో ఈ సినిమా కలెక్షన్లు పికప్ అవుతాయా లేదా అన్నది. ఇక టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని ఏరియాలో కలిపి మొత్తం 2 రోజుల్లో 97,56,00,000 షేర్ కలెక్షన్ ఆగా 181,80,00,000 గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 2,18,50,00,000 పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి మొత్తం 220 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. అయితే ఈ టార్గెట్లో ఈ సినిమా 2 రోజుల్లోనే 44% పెట్టుబడి మాత్రమే తిరిగి రాబట్టింది. ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకు వెళ్ళిపోవాలంటే ఇంకా 122,44,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇది పెద్ద సినిమా 2 రోజుల కలెక్షన్ల లెక్కలు. ఇక దేవర సినిమా కలెక్షన్లను పెద్ద సినిమా కలెక్షన్లను పోల్చి చూస్తే మొదటి రోజు కలెక్షన్ లెక్కల్లో దేవర సినిమాయే తోపు అన్నది వాస్తవం. ఇక 2వ రోజు కలెక్షన్లో కూడా పెద్ద సినిమా కంటే దేవర సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. మొత్తం 2 రోజుల కలెక్షన్ లెక్కల్లో దేవర సినిమాకు అక్షరాల 127,62,00,000 షేర్ కలెక్షన్ వస్తే పెద్ద సినిమాకు మాత్రం 2 రోజుల్లో కేవలం 97,56,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పెద్ద సినిమా కంటే దేవర సినిమాకి అక్షరాల 30 కోట్ల రూపాయలకు పైగానే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నది వాస్తవం. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో దేవర సినిమా 2 రోజుల్లోనే 70% మొత్తాన్ని తిరిగి రాబట్టగా పెద్ద సినిమా మాత్రం కేవలం 44% టార్గెట్ మాత్రమే తిరిగి రాబట్టగలిగింది. సో కలెక్షన్ లెక్కల్లో ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా పెద్ద సినిమా కంటే దేవర సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయనేది వాస్తవం. అంతేకాదు కేవలం 3 ఏరియాలో మాత్రమే 2 రోజుల కలెక్షన్ లెక్కల్లో దేవర సినిమా కంటే పెద్ద సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర ఏరియాలోను, తూర్పు గోదావరి జిల్లాలోను, కృష్ణా జిల్లాలోను 2 రోజుల్లో దేవర సినిమాకు వచ్చిన కలెక్షన్ల కంటే పెద్ద సినిమాకే 2 రోజుల్లో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. మిగిలిన అన్ని ఏరియాల్లోనూ దేవర సినిమాదే పై చేయి. చూడాలి మరి 2వ రోజు పెద్ద సినిమాకు కలెక్షన్లు కాస్త తగ్గినప్పటికీ 3వ రోజు శనివారం మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఆదివారం కూడా ఇదే ఊపులో కలెక్షన్లు పెరిగితే మొదటి వీకెండ్ లెక్కల్లో
దేవర సినిమాను పెద్ద సినిమా బీట్ చేసే ఛాన్సులు లేకపోలేదు. ఇదండి పెద్ద సినిమాకు 2 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి, ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది, దేవర సినిమాతో పోల్చితే పెద్ద సినిమా కలెక్షన్ల పరిస్థితి ఏంటన్న లెక్కల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.